హలో గైస్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్, ఎలాగో హాలిడేనే కదా. సో కొత్త కాన్సెప్ట్ అంటే ఏదైనా ప్రజెంట్ బయట కొంచెం కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, వాటి గురించి మేమిద్దరమే డిబేట్ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా మేమిద్దరం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడితే అది ఎంతో అంటే చాలా దూరం వెళ్తుంది అనమాట. సో నాకు బయట ఎవరితోనో పాడ్కాస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరమే కొన్ని టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తామన్నమాట. సో తను కూడా మాట్లాడుతుంది. హాయ్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇంకా ఎక్కువ మాట్లాడకుండా మనం టాపిక్లోకి డైవర్ట్ అయిపోతాం, ఓకేనా? సరే, నువ్వే అడుగు. ఏదైనా టాపిక్ చెప్తాను కదా, చెప్పు. ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటారు చెప్పు. ఉమెన్ నాకు ఐడియా లేదు. మరి హ్యాపీ ఉమెన్స్ డే అని మాత్రం చెప్తావే? అది అందరూ స్టేటస్లు పెడతారు కాబట్టి నేను కూడా చెప్పినాను. దాని గురించి ఎగ్జాక్ట్గా నిజంగానే నాకు తెలియదు, ఎందుకు ఎప్పుడో విన్నాను కానీ నాకు తెలియదు. సో నువ్వే చెప్పు, నీకు తెలుస్తుంది. ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటారంటే అది నాకు తెలిసినంత వరకు ఒక ఫ్యాక్టరీలో అన్నమాట. ఉమెన్స్ కొంతమంది వర్కర్స్ ఉంటారు. ఎక్కడ? అంటే సర్టెన్ ప్లేస్ తెలియదు నాకు. మన కంట్రీనేనా? కాదు, వేరే కంట్రీ. ఓకే. సో అక్కడ వాళ్ళు ఆ వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళు ఫైర్కి గురవుతారన్నమాట. సో వాళ్ళు ఆ టైంలో, అంటే ఇది ఓల్డ్ టైంలో అనుకుంటా. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఓకే ఉమెన్స్ డే ఈరోజు చేసుకుంటామని ఈరోజు పెట్టుకున్నారు, మార్చి 8th. ఓకే. సో అలా ఉమెన్స్ డే ఎప్పుడు వచ్చింది ఏమైనా తెలుసా? ఇయర్ గుర్తులేదు కానీ మార్చి 8 రీజన్ అయితే అది అంటారా? ఓకే ఓకే. సో నేను ఒకటి అడుగుతాను, అది అడగచ్చు అడగకూడదు అంటే మనకు అనవసరమేమో, కాకపోతే అంతా ఆల్రెడీ దాని గురించి చాలామంది డిస్కస్ చేస్తున్నారు కదా. సో మన విజయ్ ఉన్నాడు కదా, విజయ్ తలపతి అండ్ త్రిష ఉన్నారు. వాళ్ళ ఇష్యూ జరుగుతుంది తెలుసు కదా నీకు కూడా. దాని గురించి నువ్వేం చెప్తావు చెప్పు, తర్వాత నేను నేను చెప్తా. అంటే వాళ్ళ నేను క్వశ్చనే అడుగుతాను చూడు. అంటే వాళ్ళు ఓకే, విజయ్ పాలిటిక్స్లో ఉన్నాడు, ఇంకా తొందరలోనే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ టైంలో వాళ్ళు ఈ విధంగా అంటే దీన్ని న్యూసెన్స్ అనుకోవచ్చు, లేదంటే వేరే కాంట్రవర్సీ అనుకోవచ్చు. సో వాళ్ళు ఈ టైంలో అలా క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుందా, లేకపోతే దానివల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే పడుతుందా వాళ్ళకి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాఫ్ టమిలియన్. సో నేను విజయ్ ఫ్యాన్. అంటే విజయ్ ఫ్యాన్ అని చెప్పటంలే కానీ బేసికల్ చెప్తున్నా, ఫేవర్ గానీ ఏం లేదు, కానీ నార్మల్గా చెప్తే ఏమంటే అది వారి పర్సనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక వ్యక్తి ఒక పాలిటిక్స్లో ఉంటే ఇతను ఇంకేంటి పాలిటిక్స్లోనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి సెట్ కాలేదు. సో తన ఇష్టం, అది తన పర్సనల్. అది నువ్వు ఎక్కడ చూడాలంటే పాలిటిక్స్లో తను ఏం చేస్తున్నాడో చూడాలి, కానీ వ్యక్తిగతంగా మనం అది వెళ్ళకూడదు. ఓకే, అప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నా కూడా తను పొలిటికల్గా ఏం చేస్తున్నాడో చూడాలా, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకూడదు నువ్వు అంటావు. సో ఒక పొలిటీషియన్ అనేవాడు వాడి పర్సనల్ లైఫ్ని బేస్ చేసుకొని పొలిటీషియన్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తారు యాక్చువల్గా బయట ప్రజలు, అంటే పీపుల్స్. నేను కంప్లీట్ చేయని. సో అలా డిసైడ్ చేస్తారు. అంటే పర్సనల్ లైఫ్లో చాలా ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి సెట్ అవ్వలేదు, ఇవంతా రీజన్స్ కాదు. ఒక పొలిటీషియన్ అంటే చాలామందిని, అంటే ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి చాలామంది ఉన్నారు. చాలామంది మ్యారేజెస్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పొజిషన్కి న్యాయం చేయలేరు అని చాలామంది మ్యారేజెస్ కూడా చేసుకోలేదు. సో అలాంటప్పుడు ఈ విధంగా అంటే సెట్ అవ్వలేదు అనేది రీజన్ కాదు. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగు. అంటే ఇప్పుడు ఒక ఎవరన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన దేంట్లో లేరు కానీ ఒక రాజకీయాల్లో ఉన్న ఆయన నీకు డ్యామ్స్ కట్టించినాడు, అగ్రికల్చర్కి హెల్ప్ చేసినాడు. అసలు ఎట్లంటే ఒక ఉత్తమ ముఖ్యమంత్రి అన్నట్టు, ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ ఇట్లా ఏ రోల్లోనే ఆయన ఫస్ట్ ఆమెని వదిలేసి ఆమె రాజరంపాన పెడుతుందనో వాళ్ళకి సెట్ లేదనో ఏదైనా ఉండి ఆయన వేరే రెండో ఆమెతో నటితో ప్రేమలో ఉండి పెళ్లి చేసుకుంటే తప్ప? అదేమంటారు, ఒక రాష్ట్రాన్ని నిలబెట్టినాడు. నేను చెప్తుంది నిలబెట్టినాడు. సో నువ్వు ఒక రెండో పెళ్లి చేసుకుందానికి ఆయన తప్పంటున్నావా? ఏ విధంగా తప్పది? అంటే నేను చెప్తుంది నేను అదే చెప్తుంది అది. ఇప్పుడు సో నువ్వేమంటున్నావు, ఇప్పుడు ఆయన ఆయన లోగా ఉన్న రాష్ట్రాన్ని
బాగా గ్రో చేస్తున్నాడు. సో అదంతా గ్రో అయిన తర్వాత మధ్యలో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? ఫస్ట్ వైఫ్తో సెట్ కాక, వాళ్ళకి సెట్ కాలేదు, గొడవలు అయితే విడాకులు అప్పుడైనాయి. సో విడాకులు అప్పుడైనాయని అప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటే, సో దానికి నువ్వేం చెప్తావు? దానికి అంటే తరువాత తను ఎలా ఉన్నాడు అనే దాని మీద కూడా డిపెండ్. నేను చెప్పను తరువాత ఎలా ఉంటుంది అంటే, ఓకే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తర్వాత చేంజ్ అయ్యాడా లేదా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనము చేసుకున్నాడు కదా అని నేనైతే అంటే కంప్లీట్గా అలా చేయడం తప్పు అని చెప్పట్లేదు, జస్ట్ నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేనేం చెప్పాలంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే, అలాంటప్పుడు ఆల్రెడీ అంటే ఫస్ట్ చేసుకుంటారు కదా, తన లైఫ్ని ఎలా అంటే సెటిల్ చేసినాడా, తనకి ఓకే ప్రజెంట్ తన ఎలా ఉన్నది, తనంతా ఓకే అంటే సేఫ్ ప్లేస్లో పెట్టే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడా, లేదంటే వేరే ఏదైనా రీజన్స్ వల్ల చేసుకున్నాడా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ చాలా మన తెలుగు స్టేట్లో కూడా చాలామంది ఉన్నారు. అంతా ఇదే ఈ మ్యారేజెస్ దీనిలో నుంచినే బయట వచ్చిండే వాళ్ళు. సో ఈ విధంగా ప్రజెంట్ తనే ఎలా ఉన్నది ఫస్ట్ చేసుకుంటారు కదా, తను ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి ఉంటుంది. తనే బయట వచ్చి సోషల్ మీడియాలో కానీ లేదంటే ఏదైనా బయట వచ్చి ఈ రీజన్స్ వల్ల మేమే విడిపోవాల్సి వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తను మంచోడు అని చెప్తే అది ఓకే. అలా లేకుండా తను బయట వచ్చి లేదంటే అసలు తను కనిపించకుండానే వెళ్ళిపోయేసి ఏదో ఒక దీనిలోకి వెళ్ళిపోతారు కదా కొంతమంది, సో దాన్ని అంటే ఇచ్చేసుకోలేకుండా, సో అలా ఉన్నప్పుడు అప్పుడు నెగిటివ్గానే వస్తుంది తన మీద. అంటే నేను చెప్పడం ఏంటంటే, ఒక మనిషి వ్యక్తిగత రాజకీయాల్లో ఉన్నాడు, సో ఆయన వ్యక్తిగత జీవితం కూడా మనకి సంబంధం ఉంది అట్లా అనుకుంటే, ఆయనకి జ్వరంగా వచ్చింది, నువ్వు పోయి చూసేది ఎవరు? నేనా? నువ్వనే కాదు ఇంకెవరైనా సరే, ఆయనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మీరు పోయి చూసేది అట్లా కాదు. జనాలకి ఏంటంటే ఎక్కడ ఎంత మంచి చేసిన వ్యక్తి అయినా సరే, తననే కాదు, ఇప్పుడు మిస్టర్ ఆయన విజయ్ గారిని అంటున్నారు మీరు, కానీ నేను చెప్తుంది ఏంటి, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఈయనేదో దొరికినాడని ఈయన క్వశ్చన్ చేస్తున్నారు మీరు, దానికన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అంటే మన ఫ్యూచర్ ఇంకా చూసుకుంటే, ఇంతకు ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, అంటే తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది వాళ్ళ పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకులే, ఆ స్టోరీస్ కూడా తెలుసు. సో బ్రిటిషర్స్ రూలింగ్ చేసేటప్పుడు మన వాళ్ళు ఎట్లుండిన్నారు, సో ఇప్పుడు విజయ్ గురించి ఎత్తుతున్నావు నువ్వు, దానికి ముందు గురించి చూసుకుంటే నేను ఇక్కడ ఏం అనట్లేదు, అంటే జస్ట్ తప్ప రైట్ అనేసి జస్ట్ క్వశ్చన్ రైజ్ చేశాను. నేను చెప్తుంది ఏమంటే, అంటే నువ్వు అన్నావు కదా తన పర్సనల్ లైఫ్ వేరు పొలిటికల్ లైఫ్ వేరు అనేసి. సో పర్సనల్ లైఫ్లో కూడా అంత బాగుంటేనే పొలిటికల్లో కూడా అంత క్యాపబుల్గా చేయగలడు నేను అనుకుంటున్నా. అట్లయితే ఆయనకు జ్వరం వచ్చినప్పుడు మీరెందుకు పోవటం లేదు? తనకి జ్వరం ఇప్పుడు ఒక పొలిటిషియన్ పర్సనల్ లైఫ్ అంటే జ్వరం కూడా కదా. పర్సనల్ లైఫ్ అంటే జ్వరము అది కాదు చెప్తానేది. మనం చూడాల్సింది, మనం పోయి చేయాల్సినంత స్టేజ్ లో వాళ్ళు ఉండరు. వాళ్ళు పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ కి ఆల్రెడీ కావాల్సినంత శాలరీ అవ్వచ్చు, వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళకు ఉంటాయి. సో అక్కడ మనం వెళ్ళి ఇప్పుడు తనకు బాగాలేదంటే అఫ్ కోర్స్ చేయాల్సి వస్తే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. పోయేసి ఇప్పుడు తనకి నిజంగానే బాగాలేదంటే ఎంతో మంది ఉంటారు చేయడానికి, కాకపోతే అంత అవసరం కూడా వాళ్ళకి లేదు. నేను అంటాండేది అలా చేయడం వల్ల ఏదన్నా తనకి ఎఫెక్ట్ పడుతుందా లేకపోతే మంచిగా జరుగుతుందా, ఈ టైంలో ఆ డెసిషన్ తీసుకోవడం అవసరమా అని నేను అడుగుతాను, అంతే. సింపుల్. దానికి సింపుల్ ఆన్సర్ ఏమంటే, కొన్ని అదేమంటారు, ఒక రాజకీయ నాయకుడు రావాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. అంటే తన వ్యక్తిత్వం ఇలా ఉండాలి, తన పరిపాలన ఇట్లా ఉండాలి అని కొన్నిటిని మనము అడ్డు చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. సో మనం చూడాల్సిందేమి, ఆడవాళ్ళని గౌరవిస్తున్నాడా, ఒక రాజకీయవేత్తకు ఉండాల్సింది ఆడవాళ్ళని గౌరవిస్తున్నాడా, మళ్ళీ మా పరిపాలన ఎట్లా చేస్తారు ఇవి చూడాలి. కానీ ఆయన రెండో మ్యారేజ్ చేసుకున్నారు, అదే చెప్తున్నా, ఈ టైంలో ఆ మూవ్ తీసుకున్నాడు అంటే, సో ఆ స్టాండ్ తీసుకున్నాడు. అంటే ముందే కూడా వచ్చి ఉండొచ్చు, ముందే సో ఇచ్చేసి ఆయన ఏం సెటిల్ చేయాలో చేయొచ్చు, కానీ ఈ టైంలో చేస్తున్నాడంటే గట్స్ ఉండాలి. గట్స్ ఓకే, గట్స్ ఉన్నాయి కాదని లేదు, నేను చెప్తున్నా కదా, కానీ ఇష్టం కాదు. నేను చెప్తాను, నువ్వేదో అంటున్నావు అంటే సెటిల్ చేసుకునేది 250 crores ఏదో సంథింగ్ చెప్పినారు సెటిల్ చేయడానికి ఇస్తానేదని.
అంత అవసరం ఏమొచ్చింది అని నా డౌట్ అంతే. అది తన ఇదేదైనా ప్రీ ప్లానా లేకపోతే అది తన ఇష్టం. దీంట్లో ప్రీ ప్లాన్లు ఏమి ఉండవు. ప్రీ ప్లాన్ అంటే ఓకే సర్లే వదిలేసి తన ఇష్టము ఈ విధంగా. ఆహా, అంటే ప్రీ ప్లాన్ అంటే ఆయనకి ఇంకా డౌన్ఫాల్ అవుతుంది దీనివల్ల. సో మేబీ అవును నిజంగానే ఫస్ట్ వైఫ్ కూడా అంటే సఫర్ అయిండొచ్చు. కానీ ఏమంటే ఇంకా వాళ్ళ ఇష్టం, అది లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మనం పోదలుచుకోలేదు. కానీ రాజకీయ నాయకుడిగా అయితే అన్నప్పుడు మనం చూడాల్సింది ఇది అనుకుంటాను నేను. ఆ ఆడపిల్ల వాళ్ళని గౌరవిస్తున్నాడు, ఇప్పుడు ఇంత పెద్ద మూవ్ తీసుకుంటున్నాడు అంటే ఆయన ఎంత మోస్ట్లీ డౌన్ఫాలే ఉంటుంది. అది తెలిసి కూడా ఆయన వచ్చాడు అంటే ఇంకా సంథింగ్ చెప్తున్నా కదా, గట్స్ అనే చెప్పాలి. ఆయన నేను అదేమంటారు ఇది తప్పు ఇది కరెక్ట్ అని నేను సరే ఓకే చెప్పటం ఓకే మరీ ఎక్కువ లాగ్ అయిపోతుంది. ఆయన పర్సనల్ అది. సో ఇంకా నువ్వేమైనా అడుగుతావా? నువ్వే అడుగు పర్లేదు. నువ్వు అడుగు నువ్వు అడుగు క్వశ్చన్ మళ్ళీ నేను అడుగుతా. అదే ప్రజెంట్ ఈ జాబ్ కోసం సెట్ చేసేవాళ్ళు కానీ స్టడీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, దాని గురించి ఏదో నాకు ఒక ఆలోచన ఉండింది, దాని గురించి అడుగుదామని. యాక్చువల్గా పేరెంట్స్ ఉంటారు కదా, సో పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీంట్లో నీకు కూడా తెలిసే ఉంటుంది, అందులో నీకే కాదు చూసే వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ చేయాలా, జాబ్ చేసి నవ్వు వస్తుందా ఉంటుంది కదా, వాళ్ళు ఆలోచించే విధానము అదే పోతున్న విధానము కరెక్టేనా లేదంటే అలా కాదు. కొంతమంది అంటారు కదా నీకు పిల్లలు వచ్చాక తర్వాత తెలుస్తుంది అనేసి అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారంటే ఆ స్టేజ్లో నువ్వు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు అనేసి. అఫ్కోర్స్ చదువుకోవాలని నాలెడ్జ్ ఉండాలా. సో జాబ్ కూడా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అంటే ఒక హై పొజిషన్లో ఉండే ఇదే ఉంటేనే, మ్యారేజెస్ కూడా అలా ఉంటేనే అవుతున్నాయి. అంటే అమ్మాయిని ఇవ్వడం కానీ లేదంటే అబ్బాయికి జాబ్ ఉంటే అమ్మాయిని ఇస్తారు, లేదా అమ్మాయి మంచి పొజిషన్లో ఉంటే దానికి తగ్గట్టు మ్యారేజెస్ చేసుకుంటూ అంటారు కదా. సో ఇది కంటిన్యూగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా అంటే పోయే కొద్ది కాంపిటీషన్ చాలా ఎక్కువ అవుతుంది, మ్యారేజెస్ అవ్వడం కానీ జాబ్స్ కానీ ఇదంతా కూడా. సో దీని గురించి నువ్వేమనుకుంటానో అది చెప్పు, తర్వాత నేను చెప్తాను. అంటే నా ఉద్దేశ ప్రకారం అంటే జాబ్ చెయ్యని అంటే లైఫ్ అంటే ఇదేనా అనే విధంగా. అంటే లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. ఒకరు నేను గవర్నమెంట్ జాబ్ అలా అనుకుంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ అనుకుంటారు, కొంతమంది నేను సొంతంగా బిజినెస్ చేయాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఫస్ట్ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎందుకు జాబ్ చెయ్యి అని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ నీ సంపాదన నువ్వు నిలబెడితే, ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. నీ సంపాదన నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది నీకు ఇంత ఖర్చు పెడతావు అని. సో వన్స్ వాళ్ళు జాబ్ అంటే నీ కాళ్ళ మీద నేను నిలబడితే నీకు కొన్ని విషయాలు అప్పుడు తెలిసి వస్తాయి. అర్థమవుతుందా? అంటే అదేమంటారు, మనం ఖర్చు పెట్టి ఇప్పుడు పేరెంట్స్ ఇచ్చినప్పుడు 10,000 ఒక రోజులో కూడా ఇచ్చేస్తాము. అదే మనం కష్టపడేటప్పుడు అంటే వాళ్ళు సంపాదించి జాబ్ కానీ బిజినెస్ కానీ వాట్ ఎవర్ వాళ్ళు అలా చేసినప్పుడు ఆ ప్రాసెస్లో నువ్వు కష్టపడతావు. ఆ జాబ్ తెచ్చుకునే కూడా నువ్వు తిరుగుతావు చాలా చోట్ల, ఒక చోటుకి వెళ్ళాలని ఆలోచిస్తావు అనమాట. అరే ఒక 200 ఖర్చు అయినా కూడా నువ్వు అరే ఇంత ఖర్చు అయిపోయింది ఏంది అన్న ఆలోచన వస్తుంది. అందుకు జాబ్ చేయమంటారు ఫస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ మళ్ళీ రెండోది నువ్వు అడుగుతా, నేను చెప్తా దీనికి సమాధానం నేను చెప్తా. సో ఏమంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే కష్టపడి సంపాదించి ఒక జాబ్ చేసి కొద్దిగా అమౌంట్ సంపాదిస్తే దాని వాల్యూ తెలుస్తుంది నువ్వు అంటున్నావు కదా. సో తర్వాత ఏదైనా తనకి ఏం నచ్చితే అది చేసుకోవచ్చు నువ్వు అంటున్నావు అని. సో ఇక్కడ ఏంటంటే తనకి నచ్చిన జాబ్ చేసి కొద్దిగా అమౌంట్ సంపాదించే టైంలోనే జీవితం అయిపోతుంది. ఇప్పుడున్న దీనిలో జీవితం గడిచిపోతుంది వాడికి. నిజంగానే బయట ఉండు బయట చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి జాబ్ అనే దీనిలోకి ఎంటర్ అయినామంటే ఏదో ఒక జాబ్లే కొద్ది రోజులు కొద్దిగా మనీ సేవ్ చేసుకొని తర్వాత ఏదైనా చేద్దాము అనే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక జాబ్లోకి పోయినాడంటే అందులో నుంచి ఖచ్చితంగా బయట రాలేడు, దాన్ని వదిలి రాలేడు. అదే జాబ్లోకే ఖచ్చితంగా దానికి తగ్గట్టు అదే చెప్తాను, దానికి తగ్గట్టు వేరే ఏదో ఒక ల్యాండ్ కొనడమో లేకపోతే ఏదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తాడు. సో దానికి ఇప్పుడు సడన్గా కొద్దిగా అమౌంట్ ఏదో వేరే ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళే ఇస్తామన్నారు అనుకో కొద్దిగా ఏదైనా బిజినెస్ చేయడానికి. సో వాళ్ళు కొద్దిగా ఇచ్చినా కూడా తను ఆ జాబ్ వదిలి రాలేడు, ఎందుకంటే భయం ఉంటుంది. వెనకాల ఆల్రెడీ ఈఎంఐస్ కానీ లేకపోతే ఏదో ఒక దాని మీద చాలా అమౌంట్ పెట్టేస్తుంటాడు. సడన్గా దాన్ని వదిలేసి మళ్ళీ ఓన్
ఓన్గా బిజినెస్ ఇట్లా బాగా ఉన్న వాళ్ళకైతే అవంతా లెక్క ఉండదు. సో నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఆ టైప్ ఉంటారు కదా, వాళ్ళు జాబ్ని వదిలి రావాలంటే ఇంకా భయపడతారు, అసలు వదలలేరు మళ్ళీ జాబ్ని. ఎందుకంటే వదిలినారంటే వాళ్ళు రోడ్డు మీద పడతారు కదా. ఇప్పుడు నిజమే, జాబ్లోకి పోతే అరే జాబ్లోనే ఉండిపోతాము దీంట్లో అని ఉంటుంది. ఫర్ సపోజ్ వాడికి అతని కానీ ఎవరికన్నా కానీ ఒక పని చెయ్యి అని చెప్పడం ఎందుకంటే డబ్బుల కోసమనే కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యత ఒక బాధ్యత పేషెన్స్ అనుకునేవాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే ఉంది, హాలీల్యాండ్ ఉంది, ఇది మా పేరెంట్స్ కొనిచ్చినారనుకో, జస్ట్ టాస్, ఎక్కడ పడితే ఆడ పడేస్తావు. అదే నీ కష్టం మీద నువ్వు సంపాదించి నువ్వు చేసుకుంటే ప్రతి ఒక్క ఒక బాధ్యత అనేది, ఒక విలువ అనేది నీకు తెలుస్తుంది. అందుకు చెప్తారే తప్ప, అంటే నువ్వు చెప్పేది కరెక్ట్, అరే లైఫ్ దీంట్లోనే గడిచిపోతుంది. కానీ నువ్వు ఆ 4 గంటల్లో చేసేది, నువ్వు ఆ డబ్బులు పెట్టి వాళ్ళు ఇస్తారు, మనము చేసుకుంటాము. చేసేటప్పుడు ఏమంటే ఈ ప్రాసెస్లో, నువ్వు సంపాదించే ప్రాసెస్లో నువ్వు తెలుసుకుంటావు బాధ్యత, పేషెన్సీ, ఇవి చాలా ముఖ్యము ఒక బిజినెస్ పెట్టడానికి కూడా. కానీ నేను అనుకుంటాను అది. ఎందుకంటే మనం చేసేదా నాకు అన్నీ తెలుసులే, నాకు అన్నీ చేసేసులే, అది రాదు, అది అస్సలు రాదు. నిజం చెప్తున్నా. నేను చూసిన వాళ్ళలో కానీ ఎవరన్నా కానీ, ఒక టాటా కానీ బిర్లా ఎవరన్నా కానీ, ఎవరికి నాకు తెలుసు అని ఏది ఉండదు. అందరికీ కూడా ఒక కాళ్ళు నేల మీద వస్తాయి. అప్పుడు మనము పేరెంట్స్ ఇచ్చేస్తే ఏందుందిలే అని, ఇప్పుడు ఒక హోటల్ పెట్టాలనుకున్నాం, కుకింగ్ ఉన్నా సరేలే ఎవరినన్నా పెట్టేస్తాం, మన పాటికి మనమే సరేలే పెట్టేస్తాం, మన పాటికి మనం ఉండాలి అని ఉండదు. ప్రతి దాంట్లోనూ, ప్రతి విషయంలోనూ ఒక చిన్న స్పూన్ కొన్నా కూడా నువ్వు ఒక బాధ్యత అనేది ఉంటుంది. అదే చెప్తున్నా, ఆ బాధ్యత, పేషెన్సీ, మళ్ళీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మొత్తం దాంట్లో వచ్చి తెలుస్తుంది. మనం ఏదో అరే ఈజీనేలే అనుకుంటాం, కాదది. బిజినెస్ చేయడం కానీ, మనం సెల్ఫ్ పెట్టడం, ఇది బిజినెస్ అనే కాదు. ప్రజెంట్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లున్నదంటే, చెప్పేది విను, ఖచ్చితంగా చదవాలా, ఖచ్చితంగా జాబ్ ఉండాలా, అలా ఉంటేనే చాలామందికి, అంటే ఇప్పుడు మనకంటే కొంతమందికి నార్మల్గానే వాళ్ళు ఎలా ఉన్నా సరే పిల్లలు కాబట్టి ఏం పట్టించుకోరు. కొంతమందికి నేనే చూసినాను, మా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చాలామందిని చూసినాను. అంటే ఎలా ఉంటుందంటే అది వాళ్ళు ట్రీట్ చేసే విధానం చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి వాడు ఇన్కమ్ లేదు, లేకపోతే జాబ్ లేదు, వాడు చదవలేదు అంటే ఆటోమేటిక్గా వాడి లైఫ్ స్టైలే మారిపోతుంది వాడికి. ఇప్పుడు నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు కదా, కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటే, మా ఫ్రెండ్స్, నేను ఎంబీఏ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ మేమంతా కూర్చొని ఒక నార్మల్గా నెక్స్ట్ ఏం చేయాలని డిస్కస్ చేస్తాం కదా, అలా చేసేటప్పుడు వాళ్ళ అందరిలో కూడా నాకు వచ్చిన ఐడియాని నేను చెప్పాను. ఈ విధంగా అంటే ఒక ఐడియా అనేసి, ఏదైనా బిజినెస్ గురించి కానీ లేకపోతే ఏదో ఒకటి. సో వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళకి ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు. మా ఫ్రెండ్స్లో వాళ్ళంతకు వాళ్ళే చదువుకుంటున్నారు, వాళ్ళే ఏదో ఒకటి చేయాలనేసి. సో వాళ్ళు ఆ మూమెంట్లోనే ఆ బ్యాచ్ అంతా కలిసి ఎంబీఏ కంప్లీట్ అయ్యే లోపే వాళ్ళు స్టార్ట్ చేశారు బిజినెస్. ఆ బిజినెస్ ఏంటా అనేది పక్కన పెట్టినా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ కిందనే దగ్గర 50 మెంబర్స్ దాకా వర్క్ చేస్తున్నారు. అంటే వెల్ సెటిల్డ్ ఆ బిజినెస్. వాళ్ళు చేసే దానిలో అంతా బాగా సెటిల్ అయినారు. 5 మెంబర్స్ టీము, 5 మెంబర్స్ సెటిల్ అయినారు. వాళ్ళకి ఒక్కరికి కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అందరూ బాగా సెటిల్ అయినారు. సో దీన్ని చూస్తే అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చదువుకొని ఏదో చేయాలనేసే వచ్చారు. కాకపోతే ఆ చదివే దీనిలోనే వాళ్ళకి ఆ విధంగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో వాళ్ళు స్టడీస్ కంప్లీట్ అయ్యే లోపలే బాగా సెటిల్ అయిపోయినారు. అదే కదా చెప్తా అండి వాళ్ళు. సో అంటే నేను చెప్పడము, ఇప్పుడు వాళ్ళు చదివిన దానికి వాళ్ళు చేస్తానే దానికి ఏ సంబంధం లేదు. అంటే వాళ్ళు చదివింది చెప్పేది, నువ్వు ఎంబీఏ మార్కెటింగ్ చేసినారు వాళ్ళు చదివిండేది. ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే బిజినెస్ ఏదైతే ఉందో కంప్లీట్ ఆపోజిట్. దానికి ఎంబీఏ కూడా అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ కావాలా వాళ్ళకి. జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. నిజమే. అంటే నేను ఇందాక అదే చెప్తా, ఫస్ట్లో అదే చెప్పింది. ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు చెప్తా ఉండేది అదేమంటారు, ఒక తరం సైడ్ వాళ్ళ వరకే చెప్తున్నావు. మనం అందరిది ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చదువు ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు ఒక బాగా వెల్ సెటిల్డ్ బిజినెస్ చేస్తా అన్నాడు, ఫ్రెండ్స్తో అందరితో చేస్తా అన్నాడు, వీడు మంచోడు, 4 ఎదవలు వీడిని తరిమేసినారు, మనీ లేదు ఏం లేదు వదిలేసినాడు. అతనికి అదేమంటారు హ్యాండిక్యాప్ అనుకున్నాం. ఏం చేయాలా?
పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆటోమేటిక్గా అంటే కొంచెం చదువు ఉంది, డిగ్రీ ఉంది, ఒక 30+ అనుకో, ఏం చేస్తాడు? మళ్ళీ బిజినెస్ పెట్టుకొని అంతా ఈడ్ చేసే అప్పులు ఉన్నాయి, ఈడ్చుకునేసరికి ఇంకో 5 ఏళ్ళు అయిపోతుంది. అదే చదువు ఉంటే ఏదో ఒక జాబ్కి దిగేస్తాడు వెంటనే. సరే డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, సరే 10,000కి పోతే తన పిల్లల్ని సాక్కొని సరే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ పెట్టుకుంటాడు హోటల్. నేను అదే చెప్తున్నా. అలా ఉంటే ఓకే. నేను చెప్పడము ఉన్నవాడు కూడా ఇప్పుడు బాగా ఫైనాన్షియల్గా అంతా ఉన్నవాడు కూడా జనాలు ఎలా ఉన్నారు అనేది చెప్తాను. ఖచ్చితంగా జాబ్ అనేది చేయాలా నువ్వు? సరే నేను ఒకటి చెప్తా. ఎక్కువ లేట్ అయిపోతుంది. సచిన్ టెండూల్కర్ కొడుకున్నారు, ఆయన ఎందుకు క్రికెటరే చేసినాడు? ఆయన ఎందుకు అదేమంటే ఎందుకు చదివిపించినాడు? నేను బాగున్నాయి, డబ్బులు ఉన్నాయి నాకు, ఎందుకు చదువు? నేను అదే చెప్తాను, తను కూడా అలాగే ఉన్నాడు అని చెప్తాను. ఇప్పుడు ఉన్నవాడు అలాగే ఉన్నాడు, లేని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. నేను అదే చెప్తాను, నేను నాలెడ్జ్ కావాలా, చదవకూడదు అని చెప్పట్లేదు. నాలెడ్జ్ ఉండాలా. నాలెడ్జ్ కోసం మనం ఇప్పుడు ఏదైనా కాలేజ్కి వెళ్ళినామంటే అక్కడ ఏదో నాలెడ్జ్ నేర్చుకుంటామని. కాకపోతే ఇప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు వెళ్ళి చదివిన చదువుకి నువ్వు చేసే జాబ్కి అస్సలు సంబంధం ఉండదు. 100లో ఆల్మోస్ట్ 70% వరకు వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసే జాబ్కి అస్సలు సంబంధం ఉండదు. అలాంటప్పుడు ఆ ఇయర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అనుకో, బీటెక్ 4 years ఉంటుంది. బీటెక్ చేసి వాళ్ళు ఇక్కడ వచ్చిన బీటెక్లో వాళ్ళకి చాలా మందికి అంటే వినో అందులో గ్రూప్స్ ఉంటాయి. మేబీ కొన్ని గ్రూప్స్ వాళ్ళకి పైథాన్ అంటే కూడా ఏమో తెలిసి ఉండదు, పైథాన్, జావా అవి. కొన్ని గ్రూప్స్ వాళ్ళకి ఏమో నేను ఎంబీఏ చేసిన నాకు బీటెక్ గురించి తెలియదు, సో అందులో తెలిసి ఉండదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బీటెక్ కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా కోర్స్ పైథాన్ లేకపోతే జావా అని C++ ఈ విధంగా కోర్సులు మళ్ళీ అమౌంట్ పే చేసి ట్రైనింగ్ తీసుకొని ఆ జాబ్లోకి పోతున్నారు. ఆ జాబ్లో కూడా అంత కొత్తగా ఉంటుంది. వాడు చదివింది ఏంది, ఈ బీటెక్లో ఇంకేదో చదివింటాడు. సరే నేను అడగడం ఒకటి, ఎందుకు చదివిపిస్తారు? చదివిపించడం, నేను అదే చెప్తాను, ఇది ఎందుకు చదివిపిస్తారో తెలియట్లేదు. ఎందుకు చదివిపిస్తారు అని అడుగుతున్నా నేను అదే అడుగుతాను, దేనికి అసలు దేనికి ఎందుకు చదివిపిస్తారు? చదువు ఒక మనిషికి ఒక పేషెన్స్. ఇప్పుడు మార్నింగ్ 9కి వెళ్ళినాడు 6 వరకు క్లాస్లో కూర్చొని వస్తానాడంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అక్కడ సబ్జెక్ట్స్ అవ్వచ్చు, అంత పేషెన్స్ ఉండాలి మనిషికి. ఇప్పుడున్న దీనిలో ఒక 1 hour మొబైల్ లేకుండా ఉండాలన్నా కూడా ఎవరు ఉండలేము కదా. సో అలాంటిది 9 hours ఒక 7-8 hours ఉంటుంది అనుకో. 7-8 hours ఒక స్కూల్ అయినా కాలేజ్ అయినా కూర్చున్నా మెయిన్గా పేషెన్స్ వస్తుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది. 100 మంది క్లాస్లో 100 మంది ఉంటే 100 మందిలో మనం ఎలా సర్వే అవ్వగలాలా అనేది అది తెలుస్తుంది. ఇవంతా కూడా నాలెడ్జ్ అవుతుంది. సో దాంతోపాటు సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాడు నెక్స్ట్ టైం అవ్వాలనుకుంటున్నాడు, పైలట్ అవ్వాలంటే దానికి తగినట్టు పైలట్ దీనిలో జాయిన్ అవ్వాలా. అలా లేకుండా వాడిని తెచ్చి ఇంకో ఏదో బీటెక్, ఇప్పుడు అంతా బీటెక్, ఎంబీఏలు లేకపోతే ఎంసీఏలు ఇవి ఉన్నాయి. వీటి మీదే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అంటే డిగ్రీ ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ టైం బీటెక్ ఇది అందరూ ఇదే చెప్తారు కదా బీటెక్ చేయాలని. సో ఆ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి పోతాడంతే. సో వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు వాడు జాబ్లోనే సరే పైలట్ అవ్వాలనుకుంటే పైలట్ సంబంధించి ఎంకరేజ్ చేసి ఆ సైడ్ దోలాలా, ఆ సైడ్ పంపించామంటే ఆటోమేటిక్గా వాడు అనుకునే సాధిస్తాడు. అంతేగాని అందరూ మీ అమ్మాయి ఏం చేసింది అని పక్కన వాళ్ళు అడిగితే బీటెక్ చేసింది అంటే అయితే నువ్వు కూడా బీటెక్ చేయండి, బీటెక్లో డబ్బులు దండగా తగలబెట్టి నెక్స్ట్ అది అయిపోయినాక ఏమి అంటే ఇంకోటి ఎవరో జాబ్ ఉండే వాడి దగ్గరికి పోయి ఏం జాబ్ చేసినావు నైనా అంటే వాడు నేను ఈ విధంగా ఈ కోర్స్ చేసినాడంటే అయితే మా బిడ్డ కూడా ఉంది, నువ్వు కూడా ఆ కోర్స్ చెయ్యి అని చెప్పి ఇదే జరుగుతాండే చాలా వరకు. మేబీ అంటే ఒక్కోసారి ఇది కరెక్ట్ అవ్వచ్చు కదా, నేను చెప్తాను ఒక్కోసారి అవ్వచ్చు. నేను ఒకటి చెప్తా, నువ్వు చెప్పేది కరెక్టే. అంటే ఏమి వాళ్ళు ఇది చేస్తున్నారు, మనమే ఇది చేయించాలి, అందరి దగ్గర గొప్పగా ఉండాలా, ఇలా బతకూడదు. నిజం చెప్తున్నా. నెక్స్ట్ ఏమంటే మనకిప్పుడు సో కాల్డ్ సమ్ పీపుల్ రావడం వల్ల ఇండియాకి మన స్టడీస్ అనే ఇది మారిపోయింది తప్ప ముందు ఎలా ఉండిందంటే ఒక కర్ణాటకలో గురుకుల్ అని, ఒక కర్ణాటక స్టేట్లో గురుకుల్ అని ఏదో పాఠశాల ఉంది. అక్కడ చదువు ఎట్లంటే అన్నీ నేర్పిస్తారు. ఏమి ఓన్లీ స్టడీస్ అని చెప్పి నిన్ను ఇప్పుడు జరుగుతున్నట్టు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ సబ్జెక్ట్ ఈ టైంకి, ఈ సబ్జెక్ట్ ఈ టైంకి అని కూర్చోబెట్టారు. అక్కడ నీకు కరాటే చదువు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వేరే స్కిల్స్ నేర్పిస్తారు నీకు నచ్చినవి. భరతనాట్యం కానీ, అంటే నువ్వు ఇప్పుడు నువ్వు
గురుకుల నుంచి బయట వస్తే నువ్వే ఓన్గా బతకగలవు అన్నట్టు నీకు చేస్తారన్నమాట. నేను అదే అంటాండేది. అలా ఉండింది. సో ఇప్పుడు నువ్వు స్టడీ కల్చర్ ఇప్పుడు మారిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ రిటర్న్ వస్తుంది అది ఆ కల్చర్. నేను అదే అంటాండేది. అంటే ఇప్పుడు అంతా ఇట్లే ఆలోచిస్తున్నారు కదా, దాని గురించే చెప్తాండేది. అంటే కంప్లీట్గా ప్రతి నెక్స్ట్ ఇప్పుడు మన స్టేజ్ మనమున్న దీనికి ఈ విధంగా ఉంది. ఇదే కంటిన్యూ అయ్యి ముందు పోతే ఖచ్చితంగా చాలా అంటే లైఫ్ అనేది తెలియకుండా చాలా మందికి. ఇప్పుడు ముందు ఏముంది యూట్యూబ్లోనే ఇప్పుడు అరే యూట్యూబ్లోనే చూడు 14 years పిల్లోడు సంపాదిస్తా ఉన్నాడు, 8 years అమ్మాయి చదువు సంపాదిస్తా ఉంది. ఎవరు చెప్పింది? మనమే వెనుకబడి ఉండేది. ఈ 90s సో కాల్డ్ వాళ్ళు మాత్రమే. ఎవరు అంటే నేను చెప్పేది నువ్వు చెప్పేది కరెక్టే, ఒక 1 వేలో నేను చెప్పేది కరెక్టే అంటే వాళ్ళ అదే చెప్తున్నా. మనం ఎప్పుడు ఒకరి సైడే అరే బిజినెస్ చేస్తేనే బతకగలము, బిజినెస్ చేస్తేనే అని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి ఏమి నేను చదువుకుంటాను, నేను జాబ్ తెచ్చుకుంటాను, మళ్ళీ నేను బిజినెస్ చూసుకుంటాను. నేను అంటాండేది ఫైనల్ గా నేను కూడా అదే అంటానా. ఇప్పుడు ఒకడికి ఖచ్చితంగా వాడు మంచి చెప్పేది నేను ఖచ్చితంగా బాగా చదివి మంచి పొజిషన్ లో ఏదైనా మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ అయినా లేదా ప్రైవేట్ అయినా మంచి జాబ్ తెచ్చుకోవాలన్నోడిని అంతకు మించి ఇంకా వాడిని తరిమినా పర్లేదు, జాబ్ నువ్వు చదువు బాగా మంచి చెయ్యి, మంచి పొజిషన్కి వెళ్ళు అనేసి. కొంతమందికి ఆ రూట్ నచ్చదు. ఆ రూట్ అంటేనే ఇష్టం ఉండదు. నేను చెప్పేది దీనికి లేట్ అయిపోతుంది. ఇప్పుడు మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నచ్చవు కొన్ని పనులకు పోయే నచ్చవు, కానీ ఎందుకోసం చేస్తారు? పిల్లల కోసం. వాళ్ళు వదులుకోలేంది మనం వదులుకోలేమా? అదే ఇదే చెయ్యాలా? నేను అదే చెప్తున్నా. అంటే ఇదే చెయ్యాలని కాదు నేను అంటాండేది. ఇప్పుడు పేరెంట్స్ మన కోసం ఏదో నచ్చని పనికి పోయింటారు అంటారు. వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళకి తెలియక తప్పు చేసి ఉంటారేమో. అప్పుడు కూడా వాళ్ళకి నచ్చిన దీనిలోకి వాళ్ళు ఇల్లుంటే వాళ్ళకి ఇల్లు గడిచేది ఎట్లా? అదే వాళ్ళు అంటే తినేసి కూర్చోమని చెప్పాలా నేను. వాళ్ళకి నచ్చిన పనిలోకి వెళ్ళాలా అంటున్నా. పని పోయి అక్కడ కొంచెం ఏదైనా వస్తే సరే, లాస్ అయితే ఇప్పుడు ఒక కాయిన్ కి 2 sides ఉంటాయంటారు. వస్తే సరే, రాకపోతే ఏం చేయాలి? చేయాలంటే పిల్లోళ్ళకి ఏం చేయాలని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. అమ్మా నాన్న ఒకటే అయితే ఏం కాదు, కానీ పిల్లోళ్ళు ఉంటే ఆలోచన వేరు ఆటోమేటిక్. అదే చెప్తుండేది, బాధ్యత. బై ద ఎండ్ ఆఫ్ ద డే బాధ్యత. ఆ బాధ్యత ఉండేవాడు, నేను చెప్తున్నా కదా, బాధ్యత ఉండేవాడికి ఓపిక ఉంటుంది. ఓపిక ఉండేవాడు నాకు ఎందుకు ఇది చేయకూడదు, ఎందుకు ఇది చేయలేదు అని క్వశ్చన్స్ రాదు. వాళ్ళ లోపల వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. నేను అంటాండేది ఫైనల్ గా వాళ్ళు ఏదో చేయలేదని కాదు, వాడికి నచ్చిన సైడ్ వాడినే వదిలేస్తే వాడు దాన్ని అప్పుడే అన్ని తెలుసుకుంటాడు కదా. మంచిగా చెడైనా సరే తెలుసుకుంటాడు కదా. పెద్దోళ్ళు చెప్పడం తప్పేం కాదు కదా, తప్పని లేదు. వాళ్ళు ఉన్నప్పుడే వాడిని ఒక దారిలోకి పెట్టాలా, అంతేగాని లేదు ఒకే దారి ఉంది ఆ దారిలోనే వెళ్ళు అంటే వాడు ఆ దారిలో వెళ్ళి వాళ్ళు ఆ పిల్లోళ్ళు చూడండి, పెద్దోళ్ళు ఏమైనా చూస్తుంటారు, అందుకని అట్లా చెప్పింటారు. సరే ఓకే అంటే ఓకే. సో ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. నిజం చెప్తున్నా, మాట్లాడుతుంటే వెళ్తానే ఉంటుంది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎవరైనా చూస్తుంటారో లేదో కూడా తెలియదు ఎండ్ వరకు. ఓకే మరి. సో వీటిలో మీకు ఏదన్నా చెప్పాలనిపించినా కూడా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.